దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు ఉదయకాలాన్న దేవుని మాట మనము ఒకసారి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో మనం 7వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించుచు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్తను ప్రకటిస్తున్న వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నవి అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. కారణం ఏంటి అంటే, సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క జననము, లేఖనం ప్రకారం సమాధి చేయబడ్డం, మళ్ళీ లేఖనము ప్రకారం 3వ దినాన్న ఆయన లేపబడ్డం. ఈ వార్తను ప్రజల్లో ప్రచురించే ఆయన సేవకుని యొక్క పాదాలు ఎంతో సుందరములై ఉన్నవి అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. కారణము ఏంటి అంటే, సువార్త అనేది అత్యవసరమైన విషయం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు అనేక మంది కోట్లలో ఉన్నవారు మన ప్రపంచంలో ఉన్నారు. అయితే వారు దేవుణ్ణి తెలియకుండా నిమిషానికి 170 మంది చనిపోతున్నారు, నిమిషానికి 250 మంది పుడుతున్నారు. మరి దేవుడు తన చేసిన త్యాగాన్ని తెలుసుకోకుండా మనిషి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి తన అంతిమ పయనం అంటే, సహజంగా అందరూ అంటారు మరణిస్తే వాళ్ళ పని అయిపోతుందండి అని చెప్పి అంటారు. కొంతమంది ఏమంటారంటే, మరణించిన తర్వాత ఇంకొక జన్మ ఎత్తుతాడని చెప్పి మరొక కొంతమంది అంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకసారి మరణిస్తే అయితే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, లేదా వేదనకరమైన స్థలముకైనా వెళ్ళాలి. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళడం అసాధ్యం. కారణము ఏంటి అంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించలేదు కనుక. క్రీస్తుని అంగీకరిస్తే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం నీకుంది. అన్నంత మాత్రాన చేత నువ్వు పాపంలో, క్రీస్తుని విశ్వసించి కూడా నువ్వు పాపం చేసి నువ్వు పాపిష్టితనంతోనే బతికితే ఉంటే నువ్వు తీర్పు పునరుద్ధానంలో నువ్వు నిలబడవలసి వస్తుంది. మేలు పునరుద్ధానంలో కాదు, ఆయన తీర్పు పునరుద్ధానంలో నువ్వు నిలబడతావు. క్రీస్తుని విశ్వసించినంత మాత్రాన్న, బాప్తిసం తీసుకున్న మాత్రాన్న నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, పరలోక రాజ్యంలో చేరిపోతానంటే అది అసాధ్యం. నువ్వు ముందు పాపిష్టి తత్వాన్ని, పాపిష్టి పనులు, మోసాలను, దొంగతనాలను, అబద్ధాల ముందు నీ హృదయాన్ని మార్చుకోవాలి. నీ హృదయం మార్చుకోవాలని ఆయనకి అవకాశం ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తారో వారిని దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు సుమా. ఆ రక్షణ నువ్వు అందుకున్న తర్వాత ఆయన మార్గంలో నువ్వు నడవాలి. ఆయన మార్గాన్ని నువ్వు విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయన మార్గంలో ఈ భూమి మీద నువ్వు జీవిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం నువ్వు జీవిస్తూ ఆయన మార్గంలో నడిస్తే నీకు రక్షణ, పరలోక రాజ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు. లేదంటే వేదనకరమైన స్థలము ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును, పళ్ళు కురుక్కోవడం ఉంటుంది. అక్కడ వేదనకరమైన స్థలము అది. అక్కడ క్షమాపణ లేదు, క్షమాపణ అనే మాట లేదు, ప్రార్థన అనే మాట లేదు. ప్రార్థించినా కూడా నీ ప్రార్థన దేవుడు వినడు. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఒకసారి మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, అక్కడ క్షమాపణ అడుగుదాము అంటే అది కుదరదు. ఈ భూమి మీద ఉన్నాగానే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని నువ్వు మననం చేసుకొని ఇక్కడ నువ్వు అడిగినట్లయితే ఇక్కడ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే తన రాజ్య వారసునిగా చేసుకోవడానికి నీకు ఇక్కడ అవకాశం ఇచ్చాడు. నువ్వు రక్షణ అందుకొని ఆయన మార్గంలో నడిస్తే నీకు రక్షణ, నీకు ఈ భూమి మీద సమాధానం, శాంతి, ఆనందం, సంతోషం. లేదు కాదు వీళ్ళు ఇలాగే చెప్తారు, మత ప్రచారం, మతాన్ని వీళ్ళు బోధిస్తున్నారని చెప్పి నువ్వు అనుకుంటే దానికి మీరే కర్తలు తప్ప, మీరే బాధ్యులు తప్ప, మీరే ఉత్తరవాదులు తప్ప ఇది వారి తప్పు కాదు. మీరు ఎందుకని విశ్వసించకూడదు? ఏదైనా ఫ్రీ అంటే అందరూ వెళ్ళి ఎగబడిపోతారే. రక్షణ దేవుడి దైవ కార్యం ఇది. దేవుడు చేసిన, మానవులను ప్రేమించి ఆయన చేసిన కార్యాన్ని ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకని మీరు మనసు మార్చుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నేను కూడా క్షమాభివృద్ధి ఈ భూమి మీద, అలాగే మరణిస్తే ఆయన నిత్యరాజ్యంలో వారసులుగా నిలిచిపోతాం. ఎందుకని నువ్వు ఆలోచించకూడదు? ఈ ఉదయకాలాన్ని ఈ మాటలు వింటున్న నువ్వు ఒకసారి ఆలోచించు. సహోదరుడా, సహోదరి, ఆలోచించు.
యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ఒకసారి మననం చేసుకునే మార్గంలోకి వస్తే దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అంగీకరించమని ఈ ఉదయకాలాన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.